హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజ చాలా బాగా చేసుకున్నారా? విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు కదా. విజయదశమి రోజు దుర్గాదేవి పూజతో పాటు శమీ వృక్షం పూజ కూడా చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఈరోజు శమీ వృక్షం చెట్టు కింద ఎవరైతే పూజ చేస్తారో వారికి జీవితంలో విజయాలు, శాంతి, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. అయితే ఈ చెట్టుకి ఎందుకు ఇంత పవిత్రత, ఈరోజు మాత్రమే ఎందుకు ఈ చెట్టుకు పూజించాలి, ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందామా. శమీ వృక్షం అంటే శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టు. పురాణాల ప్రకారం ఈ చెట్టు కిందే పాండవుల్లో ఒకడైన అర్జునుడు తమ ఆయుధాలను దాచిపెట్టిన చోటు ఇది. విజయదశమి రోజున వాటిని తిరిగి తీసుకొని యుద్ధంలో విజయం సాధించాడు. అందుకే ఈ చెట్టు విజయానికి, ధైర్యానికి, శుభానికి సూచకం. శమీ వృక్షం పూజ చేయడం ద్వారా శని దోషం తొలగుతుంది, శత్రు భయం తగ్గుతుంది, ఉద్యోగం, వ్యాపారం, జీవితంలో ఆటంకాలు తొలగి విజయాలు వస్తాయి, ఇంట్లో శాంతి, సంతోషం కలుగుతాయి. ఇది దుర్గామాత ఆశీర్వాదం పొందడానికి ఒక మార్గంగా చెప్పవచ్చు. శమీ వృక్షం పూజ ఎలా చేయాలంటే, విజయదశమి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పవిత్రంగా శమీ వృక్షం చెట్టు దగ్గర దీపం వెలిగించి పసుపు, కుంకుమ, పూలతో శమీ వృక్షాన్ని పూజించి, అలాగే ఏదైనా నైవేద్యం, బెల్లం నైవేద్యం పెట్టినా సరిపోతుంది. ఆ చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఈ మంత్రం చెప్పాలి. ఆ మంత్రం ఏంటంటే, శమాయ శమీ శత్రున్ సమయ భక్త కామద శని ప్రియా నమస్తుభ్యం పాపమే శమాయ స్వయం. అంటే దీని అర్థం, ఓ శమీ వృక్షమా, నా శత్రువులను శాంతింపజేయి, నా కోరికలను నెరవేర్చు అని అర్థం. ఆ తర్వాత చెట్టు ఆకులను తీసుకొని ఇంటికి వెళ్ళి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇవి బంగారం లాంటి ఫలితాలు ఇస్తాయని నమ్మకం. శమీ వృక్షం పూజ చేసిన వారికి శని అనుగ్రహం లభిస్తుంది, శత్రువుల బాధలు దూరం అవుతాయి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారాలకు అందరికీ ఈరోజు ఈ చెట్టు దగ్గర పూజ చేసిన వారికి ఆ దుర్గాదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అలాగే ఈ శమీ వృక్షం ఆకులను తెంపేటప్పుడు డైరెక్ట్గా శమీ వృక్షం కొమ్మల నుంచి తెంపకూడదు. అలా ఎప్పుడు చెట్టు కొమ్మ నుంచి ఆకులు, శమీ వృక్షం ఆకులైతే కొయ్యరాదు. కింద పడ్డ ఆకులను తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే అవి బంగారు ఆకులు అవుతాయని పురాణాల్లో ప్రకారం చెప్పబడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విజయదశమి రోజు మీరు కూడా శమీ వృక్షం పూజ చేసి దుర్గామాత ఆశీర్వాదం